అండ్ ఈస్ వ్యూవర్స్, ఇక్కడ కొండబాగు థర్డ్ లెసన్ ఫిఫ్త్ క్లాస్ తెలుగు అనమాట. కొండబాగు చెరుకుపల్లి జమదగ్ని శర్మ. ఈయన 1920 1986లో జన్మించడం జరిగింది, చనిపోవడం జరిగింది. చెరుకుపల్లి జమదగ్ని శర్మ కవి, కథకుడు. జమదగ్ని అనే కలం పేరుతో రచన చేశాడు. మహోదయం, చిలుక గురింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష మొదలైన వీరి రచన. పిల్లల మనస్తత్వం చిత్రణ ప్రధానంగా కథలు రాశాడనమాట. అంటే చెరుకుపల్లి జమదగ్ని శర్మ ఈయన 1920లో జన్మించాడు, 1986లో చనిపోవడం జరిగింది. ఈయన ఈ కొండబాగు గురించి చాలా చక్కగా రాశాడు. దాన్ని ఏదో మనము ఇప్పుడు తెలుసుకుందాం. ప్రియమైన వెంకట్, నేను క్షేమంగా ఉన్నాను. నువ్వు, మన స్నేహితులు రహీం, డేవిడ్ ఎలా ఉన్నారు? నేను మొన్న దసరా సెలవులకు రామం వాళ్ళ ఊరికి వెళ్ళాను. వాళ్ళ ఊరిలో భలే నచ్చింది. అసలు ఊరి విశేషాలు నీతో చెప్పకుండా ఉండలేను. నేను రామం, సూర్య ఆ రోజు మధ్యాహ్నం ఊరి పరిసరాలు చూడడానికి వెళ్ళాను. ఆ ఊరు చుట్టూ రకరకాల కొండలు, వాగులు, పచ్చని చెట్లు. ఆ ఊరికి అనుకుని ఒక ఊట బాగు పారుతోంది. ఆ ఊరు వాళ్ళు దాన్ని కామధేనుగా భావిస్తారు. దాన్ని వెంబడి కొంత దూరం ఇసుక మేట వేసి లంకగా ఏర్పడింది. చుట్టూరా బిలబిలమంటూ నీళ్లు పారుతుంటే అక్కడ కాసేపు ఆనందంగా కూర్చున్నాం. అక్కడికి కూర్చున్నంతసేపు ఆ వాగు ఎక్కడ పుట్టింది, అక్కడికి ఎలా వెళ్ళింది అనే ఆలోచనలు కలిగాయి. వెంటనే ఆ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అని రామం అడిగాడు. కొంచెం దూరమే కానీ వెళ్ళవచ్చు. సరే వెళ్దామని అందరూ బయలుదేరారు. అదంతా మిట్ట పొలాల దారి. అలాంటి ఓళ్ళ చోట నడిచే అలవాటు లేదు నాకు. అలా ఒక అరగంట నడిచాం. అక్కడ కొండ మీద నుండి జారుబారుతున్న బోలెడన్ని నీటి పాయలున్నాయి. అలా ముందుకు వెళ్ళాం. అక్కడ గుట్టలు ఉన్న నీటి బుగ్గ. అక్కడి నుండి నీళ్లు బయలుదేరి ఇలా పాయలు వస్తున్నాయి. అవి కొన్ని పారుతూ, కొన్ని నృత్యం చేస్తున్నాయి, కొన్ని పాము నడకలు నడుస్తున్నాయి, కొన్ని బుసలు పొంగుతున్నాయి. ఇవన్నీ వచ్చి ఏకమై వాగుగా మారి ముందుకు పోతున్నాయి. అక్కడ బండ మీద కూర్చున్నాం. సింహాసనం లాంటి ఆ బండ మీద కూర్చొని చూస్తుంటే సూర్యకాంతి ఆ పాయలున్న తలతల మెరుస్తూ కనిపించాయి. బిలబిలమంటూ ఆ పారుతుంటే నాకు బలైన ముచ్చటేసింది. ఉత్సాహంతో విశాలమైన బండ మీదకి పరిగెత్తుతూ మేం రాజులం అంటూ గోల చేశాం. అప్పటికి మేము వచ్చి అక్కడ చాలా చెప్పాను. నందివేళ కావస్తుంది. అయితే ఏం, కొండ మీద వెలుగు బాగానే ఉంది. వేసవి పొద్దుకు కదా. సో ఈ పాట వాళ్ళు ప్రియమైన వెంకట గంట సేపు కూర్చోవచ్చు అనుకున్నాం. నా మటుకు నాకు అక్కడి నుంచి కదలాలనిపించలేదు. అలా చుట్టూ చూస్తూనే కూర్చున్నాం. అక్కడి నుంచి చూస్తుంటే ఆ ప్రదేశం అంతా వివిధ రంగులతో తయారు చేసి దేశపటంలా కనిపిస్తూ ఉంది. కాలిదారులు, వాగులు, రోడ్లు అంతటా వెడల్పులా గీతల్లా కనిపిస్తున్నాయి. దూరాన ఉన్న ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మలా ఉన్నాయి. ఎత్తు మీద నుంచి చూస్తే ఎటు చూసిన ప్రకృతి సౌందర్యమే కనిపిస్తుంది. ఈ నేల ఇంత అందంగా ఉందనుకుంటే ఆకాశం మరింత అందంగా ఉంది. ఆకాశం ఆ ఎత్తు నుండి చూస్తే అద్భుతంగా కనిపించింది. ఒక మూల ఏ మార్పు లేకుండా వట్టి నీలంగా ఉంది. ఇంకో మూల పింజ మబ్బులు ఒకదాని మీద ఒకటి దొర్లుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. తూర్పుకు తిరిగితే నల్లని మేఘాలు ఒత్తుగా కదులుతున్నాయి. కాసేపు ఏనుగుల బారు తిరిగిన వరుసగా నడుస్తున్నాయి. కొన్ని కథం తొక్కుతున్నట్టు అనిపిస్తున్నాయి. పశ్చిమం తిరిగితే భూమి ఆకాశానికి కనిపించే చోట ఆకాశాన్ని ఎర్రని మంటలతో పొగ కదులుతున్నట్టు అనిపించింది. అలా చూస్తూ ఉండగానే చీకటి పడడం ప్రారంభించింది. మా రామం ఈలపాట పాడుతుంటే సూర్యదానికి తాళం వేస్తున్నాడు. ఇక బయలుదేరమని ముగ్గురు ఆ బండ దిగి ఇదంతా బాగుందిరా, అదంతా బాగుందిరా అనుకుంటూ ఉత్సాహంగా ఇంటి దారి పట్టారు. చూడాలనుకోవాలనే కానీ ప్రకృతిలో ప్రతి దృశ్యము అందమైనది. వినాలనుకోవాలి కానీ ప్రకృతిలో ప్రతి శబ్దము కూడా అద్భుతమైంది. మన మిత్రులందరికీ లేఖ రాసి మీరు ఎప్పటికో ఒకసారి ఈ ఊరు తప్పక చూడండి అని అనుభవాలతో నాతో పంచుకుంటున్నావు కదా. ఇదే అనమాట ఈ సారాంశం. ఇక్కడ పదాలు అర్థాలు ఇవ్వడం జరిగింది. మేట అంటే ఇసుక ప్రదేశం, వాగు అంటే చిన్న ఏరు, జాలువారు అంటే జారుతున్న, బాట అంటే దారి, క్షేమం అంటే కులాస,
పొద్దు అంటే రోజు దినము దృశ్యం సన్నివేశం చూడదగినది ఇదనమాట. ఇక్కడ హెలెన్ కెల్లర్ మన అందరికీ అందరూ చూడలేరు, కానీ స్పర్శ ద్వారా గెలిచింది. ఆమె ఏమిటో ఆ మాటలు చూడండి. పోకచెక్క దాని దేవదార స్పర్శతో గుర్తిస్తారు. వసంతంలో పూల కోసం అన్వేషిస్తారు. పూలకు మృదుత్వం తాకినప్పుడు, సువాసన ఆస్వాదించినప్పుడు చెప్పలేంత ఆనందం కలుగుతుంది. ఆ చెట్టు కొమ్మలను అందించగానే ఏదో ఒక పక్షి కుహం శబ్దాలు చెవుల్లో మారుమరుగుతాయి. సెలహే ప్రవాహంలో చేతిని ఉంచినప్పుడు వేళ్ళ సందుల నుండి నీళ్లు ప్రవహించడం నాకు పట్టరాని ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ రోజు ఉదయం విజయవాడ ఘనదేల మేరీమాత ఉత్సవాలకు వెళ్ళాం. చర్చి దగ్గర భక్తులు చాలా రద్దీగా ఉంది. భక్తులు ఉత్సాహంగా కొండపైకి నడిచి వెళుతున్నారు. మేమందరం కొండపైకి నడిచి వెళ్ళాం. ప్రార్థనలో పాల్గొన్నాం. మేరీమాతను దర్శించుకున్నాం. కొండపై నుంచి ఊరంతా భలే అందంగా ఉంది. అక్కడ ఉన్న బొమ్మలు దుకాణాల్లో బొమ్మలు కొనుక్కుంటున్నాయి. పీచు మిఠాయి మరుమరాలు కొనుక్కొని తిన్నాం. తాజాగా జామకాయలు కొనుక్కున్నాం. సాయంత్రం వేళ ఆనందంగా ఇంటికి చేరుకున్నాము. ఇదనమాట. అంటే ఇక్కడ పైన వచ్చేసి హెలెన్ కెల్లర్ పాపం ఆమె గుడ్డి ఆమె అంటామన్నమాట. అందరిలా చూడలేదన్నమాట. స్పర్శదారి అనే ప్రతి విషయాన్ని కూడా గ్రహిస్తుంది అనమాట. ఇంకా ఆమె నడక ఒక స్టిక్ ముందర పెట్టుకొని ఇట్లా ముందుకు చాపుకుంటే స్టిక్ని ముందుకు నడిచి దారిలో సింపుల్గా దారి గుండా వెళ్తామండి హెలెన్ కెల్లర్. నిజంగా హెలెన్ కెల్లర్ పాఠం చదవండి. ఇది కాదు, ఇంకా ఆమె గురించి అన్ని విషయాలు ఒక బుక్స్ చదవండి. సూపర్గా ఉంటుంది అసలు.